ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ ఫిరాయించినటువంటి 21 మంది శాసనసభ్యుల్లో 4 శాసనసభ్యులకి వారు పార్టీకి రాజీనామా చేయకుండానే వారిని మంత్రివర్గంలో తీసుకోవడం అనేటువంటి అంశం విషయంలో రాజ్యాంగానికి జరిగినటువంటి విఘాతం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధానం, వీటన్నిటి విషయంలో దేశంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రమైనటువంటి అభిశంసన తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల కోసమే పార్టీని పెట్టాం. ప్రజలకు అన్యాయం జరిగినా, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం జరిగినా నేను ప్రత్యక్షమై దాన్ని ప్రశ్నిస్తానని అడుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ సిపిఐకి చెందినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు, సిపిఎంకి చెందినటువంటి బివి రాఘవులు గారు, లోక్సత్తాకి చెందినటువంటి జయప్రకాష్ నారాయణ గారు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రఘువీరారెడ్డి గారు, సి రామచంద్రయ్య గారు, ఇలా ఏ రాజకీయ పక్షానికి చెందినటువంటి నాయకులైనా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ గారని చెప్పి మేము కోరుతాం. ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీకుంది. మీరు వ్యక్తిగా లేదా ఒక పవర్ స్టార్గా ఉంటే, సినిమా నటుడుగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మేము ప్రశ్నించాం. శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా మీరు ప్రైవేట్ వ్యక్తి అయితే మేము అడగం, కానీ మీరు పబ్లిక్లోకి వస్తే ఏమైనా అడుగుతాం, ఏమైనా అంటాం. అలా మీరు ఇవాళ ప్రజల కోసం రాజకీయాల్లో కుళ్ళు కడిగేయటం కోసమే జనసేన పార్టీని నేను పెట్టానని చెప్పి నా సందర్భం ఉంది కనుక మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీని మీద మీ విధానం ఏంటి, మీ ఆలోచన ఏంటి? మీరు తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి 2014 ఎన్నికల్లో సహకరించారు కనుక ఆ మిత్రధర్మంతో వారు తప్పు చేసినా కూడా దాన్ని ఒప్పుగానే మీరు భావిస్తున్నారా, లేకపోతే దాన్ని తప్పు అనుకున్నా మీరు చెప్పలేకపోతున్నారా? ఏమిటి మీ ఆలోచన? ఒకవేళ మీరు ఇది నిజమే, కరెక్టే, మంచిదే అనుకుంటే అది చెప్పండి, లేదంటే తప్పు అయితే తప్పు అని చెప్పండి. ఏదైనా ఏదో ఒక మాట చెప్పాల్సిన బాధ్యత అయితే మీ మీద ఉంది, అది చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా మీరు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నానికి సహకరించమని చెప్పి మేము కోరుతాం.